బ్రేకింగ్ చూస్తున్న మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాఠశాల భవనం చుట్టూ నివాస గృహాలు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంచిర్యాల అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. స్థానికంగా అగ్ని కేంద్రం లేకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేశ్వర్ అందిస్తారు. పరమేశ్వర్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? కిరణ్మయి, మంచిర్యాల జిల్లాలో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లక్షెట్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో అక్కడ పక్కన ఉన్నటువంటి నివాస ప్రాంతాల వాళ్ళంతా కూడా భయాందోళనకు లోనయ్యారు. అయితే ఈ ప్రమాదము షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఉదయమే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆదివారం సెలవు దినం కావడంతో విద్యార్థులు కళాశాల సిబ్బంది ఎవరు కూడా లేకపోవడంతో ఈ ప్రమాదం తప్పిందని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో పక్కన ఇరుగు పొరుగు వాళ్ళంతా కూడా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అక్కడ మంటలను స్థానికుల సహాయంతో ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో పక్కనున్న ఏదైతే మంచిర్యాల, ధర్మపురి, జన్నారంలో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్లకు ఫోన్ల ద్వారా వాళ్ళు సమాచారం అందించారు. అయితే ఈ 3 చోట్ల నుంచి కూడా ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకొని చివరికి మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే మంటలను అదుపులోకి రావడంతో పక్కనున్నటువంటి నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగానైతే ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో మాత్రం పెద్ద ప్రమాదమే తప్పిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్లు కూడా మనకు స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అగ్ని ప్రమాదం జరగడంతో కళాశాల పక్క ఇరుగు పొరుగు మాత్రం చాలా భయాందోళనకు లోనయ్యారు. ఒక్కసారిగా మంట అగ్నికీలలు కూడా ఎగిసిపడటంతో వాళ్ళంతా కూడా ఎక్కడ తమ ఇళ్లకు ఈ మంటలు వ్యాపిస్తాయనే ఒక భయాందోళనకు గురై వాళ్ళు ఇంటి నుంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. మొత్తంగా చూస్తే ఇది 3 చోట్ల నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ల సహాయంతో మాత్రం అక్కడ ఏవైతే అగ్నికీలలు ఎగిసిపడతాయో ఆ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పరమేశ్వర్, ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయినా మరేదైనా కారణం ఉందా? పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారా? ఏమంటున్నారు పోలీసులు ఏదైతే కళాశాలలో ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ కారణంగానే అక్కడ మంటలు చెలరేగినట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగానైతే ఉదయం ఈ ఘటన చోటు చేసుకోవడంతో మాత్రం ఒక్కసారిగా ఇరుగు పొరుగు మాత్రం చాలా భయాందోళనకు లోనయ్యారు. పోలీసులు కేసు నమోదైతే చేశారు. ఖచ్చితంగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందనే అంచనాకు మాత్రం వచ్చారు ఇక్కడ పోలీసులు. అయితే పరమేశ్వర్, మంటల కారణంగా ఏమైనా డ్యామేజ్ జరిగింది కాలేజ్ కి? మంటలు ఏవైతే అగ్ని ప్రమాదం జరిగింది, ఈ అగ్ని ప్రమాదంలో మాత్రం కాలేజ్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ మాత్రం పూర్తిగా ఈ అగ్నికి ఆహుతయిందని చెప్పవచ్చు. ఫర్నిచర్ తో పాటు కొన్ని ఇతర సామాగ్రి కూడా పూర్తిగా కాలి బూడిదైనట్లు కూడా మనకు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి ఏదైతే కాలేజ్ చెందిన ప్రిన్సిపల్, అదేవిధంగా ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పూర్తిగా ఏదైతే ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఫర్నిచర్, ఇతర సామాగ్రి కూడా కాలి బూడిదైనట్లు కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరమ్మతు కార్యక్రమాలు ఎప్పట్లో పూర్తి చేసే అవకాశం ఉంది పరమేశ్వర్? ఇప్పటికే వివిధ 3 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మరికొద్ది సేపటి తర్వాత, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మంటలను ఆర్పారు కాబట్టి లోనికి వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే బూడిదైనటువంటి కొన్ని ఫర్నిచర్, ఏదైతే కొన్ని స్టీల్ కి సంబంధించిన ఫర్నిచర్ ఉందో లోపలికి వెళ్ళాలంటే కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక గంట తర్వాత లోనికి వెళ్ళి ఎంత డ్యామేజ్ జరిగింది అనేటువంటిది ఈ ఫైర్ ఇంజిన్ ఏదైతే సిబ్బంది ఉంటుందో వీళ్ళు మనకు తెలియజేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ పరమేశ్వర్, థ్యాంక్ యూ.